నక్షత్రాలతో నిండిన మంచంపై ఒక మాయగురువు కూతురు లూమినా కన్నులు తెరిచింది. ఆకాశం మెల్లగా మెరుస్తూ ఉండగా ఆమె నెమ్మదిగా లేచింది. చంద్రకాంతలపై తేలియారుతున్న మధురగాలిలో ఎవరో ఆమె పేరు పిలుస్తున్నట్టు వినిపించింది. ఆమె గుండెల్లో ఓ వింతైన ఉష్ణత కలవడంతో తన విధి తను చేరుకోబోతున్నదని ఆమె కనిపించింది. ఒక గుమగుమలాడే నక్షత్రధూళి పోర్టల్ ఆమె ముందు మెరుపులా కనిపించింది. తానెక్కడ ఎలా వచ్చిందో గుర్తులేదు, కాని ఆ పోర్టల్లోకి వెళ్లాల్సిందిగా ఆమె హృదయం చెబుతోంది. ఆ పోర్టల్లో దాటి లూమినా ఓ నక్షత్రకాంతిలో కాంతిమంతంగా మెరిసే తోటలోకి అడుగుపెడుతుంది. అగబ్బు అంధకారంలో మాత్రమే వికసిస్తాయి. వాటి నుంచి ఓ శక్తివంతమైన సంగీతం వెల్లువెత్తుతుంది. ఆమె ముందుగా ఓ కంచెం లేబుగా తేలుతూ కనిపిస్తుంది. అందులో ఆమె స్వరూపం కాదు, ఒక మర్చిపోయిన లోకపు భాగాలు మరియు నిద్రలో ఉన్న ఓ యువరాజు కనిపిస్తాడు. ఆ సమయంలో గాలిలో నుంచి ఓ స్వరం వినిపిస్తుంది. నీవు స్వప్నాల రక్షకురాలివి లూమినా. యువరాజుని మేల్కొలిపి సమతుల్యతను తిరిగి తీసుకురావాలి. ఆమె చేతులు ప్రకాశించ ప్రారంభిస్తాయి. ఆమె ఆకాశంలోకి దూకుతుంది. స్వప్నాల పరతలుగా ఆమె కిందకి పడుతుంది. ప్రతి లోకమూ గత లోకానికంటే విచిత్రంగా కొద్దిగా నాజుకుగా ఉంటుంది. చివరికి ఆమె ఒక నక్షత్రవృక్షం కింద స్ఫటికంలో నిద్రిస్తున్న యువరాజుని చూస్తుంది. ఆమె తన చెయ్యి అతని గుండెపై ఉంచుతుంది. యువరాజు మేల్కొనగానే స్వప్నలోకం ఉదయపు వెలుగులోకి మారుతుంది. వెలుగు వెల్లివిరుస్తుంది. లూమినా చిరునవ్వు ఇస్తుంది. ఆమె కర్తవ్యాన్ని నెరవేర్చింది. ఇప్పుడు ఓ కొత్త కథ ప్రారంభమవుతుంది.